అసలు ఇది లౌకిక దేశమా ఇది? దాని గురించి అలా ప్రస్తావించలేదు. కాదు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో మిగతా మతస్థులు పురుగుల్లా చూస్తున్నారు అంటే చాలా వ్యాఖ్యలు చేశారు కదా సైదా గారు ఇక్కడ. ఎస్ రవికిరణ్ గారు సతీష్ గారు చెప్పండి, వినిపిస్తుంది రవికిరణ్ గారు. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి, క్లారిటీగానే ఉంది, చెప్పండి. ఇప్పుడు ఈరోజు అంశం చర్చ షర్మిల గారు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏ రకంగా 5,000 గుళ్ళు నిర్మాణం చేస్తారు, ఇది లౌకికవాద దేశం ఎలా అవుతుంది, ఇది భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు. ఈ వ్యాఖ్యలు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏదైతే యాదృచ్ఛికంగా అన్నారు అంటే షర్మిల గారు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. 2 రోజుల నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను పొరపాటున అలా అన్నాను, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఇందాక చూపించాను మీకు. శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది టీటీడీ వెబ్సైట్ లోనే ఉంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల కాలనీలో ఏదైతే మత మార్పిళ్లు జరుగుతున్నాయో దాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా హైందవ ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మాణం చేయడానికి ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది. ది శ్రీవాణి ఫుల్ ఫామే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దాని పేరే అది, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు మీదే, ఆ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఆలయ నిర్మాణాలు చేసుకుంటూ బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారు అక్కడ వస్త్రాలు సమర్పించి ఆ ఆలయ ట్రస్ట్ లో 2,000 కోట్లు జమ అయ్యి 800 కోట్ల వరకు ఇప్పుడు వరకు పునరుద్ధరణకి కొత్త ఆలయ నిర్మాణం చేశారు. మిగతా నిధులు కూడా 5,000 ఆలయాల నిర్మాణానికి మీరు కృషి చేయండి అంటే దానిలో లౌకికవాదం కాని అంశం ఆవిడకి ఏం కనపడిందని అడుగుతున్నాను. ఏ ఒక ఆలయాలు వేరే ఆలయాలు నిర్మాణం చేసుకుంటే లౌకికవాదం కాదా? అది ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదా? మత స్వేచ్ఛ లేకపోతే మిగతా క్రిస్టియన్ సంఘాలు, ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాలు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, లేకపోతే వివిధ ముస్లిం సంబంధించిన అసోసియేషన్ ఏ రకంగా దర్గాలు ముస్లిం చర్చిలు నిర్మాణం చేసుకున్నారు, వాటిని కూడా మీరు తప్పట్టాలి కదా. వాళ్ళు కూడా మీరు తప్పట్టాలి కదా. అంటే హిందువులకు సంబంధించిన అంశం మీద మీకు ఎందుకు తప్పు కనపడుతుందని అడుగుతున్నాను. మీరు మీ భర్త మీ యొక్క మత ప్రచారంలో పాల్గొంటారు కదా, మరి అప్పుడు మీరు చెప్పచ్చు కదా ఎందుకు ఈ మత ప్రచారం చేస్తున్నారు, ఇది ఆపేయండి, పేద బడుగు బలహీన వర్గాల యొక్క కాలనీల్లో మన సేవలు అందిద్దాము, ఇలా అయితే మతం సంబంధించి చేయకూడదని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు దళిత వాడలో మౌలిక వసతులు కల్పించండి టీటీడీ నిధులతో అంటున్నారే. టీటీడీ నిధులతో దళిత వాడలో మౌలిక వసతులు కల్పిస్తే మరి ప్రజల పనులు రాష్ట్రానికి కేంద్రానికి అర్థం దేనికి? మీరు అడగండి, తప్పనిసరిగా దళిత వాడలో మౌలిక వసతులు కల్పన చేయండి అని. కానీ టీటీడీ నిధులు ఏంటి? ఏ చర్చి నిధులతో ఎందుకు నిర్మాణం చేయాలి? మీరు చెప్పని తెలుసుకుంటే మీరు లౌకికవాది అయితే మీరు చెప్పాలి. అన్ని మతాలకు అప్పీల్ చేస్తున్నాను, మా ఆయన ప్రచారం చేసే క్రైస్తవ ధర్మాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రచారం ఆపేయండి, మీ యొక్క నిధులతో దళిత వాడల్లో మీరు సేవలు చేయండి అని చెప్తే అబ్బో శభాషందరు అందరూ. హైందవుల యొక్క గుండీలు ప్రభుత్వం నుంచి రూపాయి రాదు, దేవాదాయ ధర్మాదాయ శాఖకి టీటీడీకి రూపాయి అంటే రూపాయి రాదు. హైందవులు ఇచ్చేటువంటి విరాళాలు కైంకర్యాలతో రన్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన విరాళాలు మీరు మౌలిక వసతులు ఖర్చు పెట్టాలి. మీరు మాత్రం మీ ప్రచారం చేసుకుంటారా? ఇది హైందవ ధర్మం మీద మీకు యొక్క ద్వేషం కోపం కాకపోతే ఏంటని అడుగుతాను. ఏ నిధులతో అయితే ఏ పాస్టర్కి ఇది ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకి మొల్లాలకి మౌలికి జీతాలు వెళ్తున్నాయి, అప్పుడు లౌకికవాదం గుర్తు రాలేదా? దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి పూజారికి నిధులు వెళ్తున్నాయి, శాఖ నుంచి నిధులు వెళ్తున్నాయి, ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు వెళ్తున్నాయి, జీతాలు వెళ్తున్నాయి. అప్పుడు అడగలేదే, ఈ రోజు అడగట్లేదే లౌకికవాద ప్రభుత్వం కాదా? రాజ్యాంగం బీఆర్ఐ మీద రాజ్యాంగం ఎలా ఇస్తారు నిధులు పాస్టర్లకి, జీతాలు ఎలా ఇస్తారు అడగాలి కదా. కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ హైందవుల యొక్క ఆలయాల మీద 10% పన్ను విధిస్తూ చట్టం చేసింది. మరి ఆ రోజు షర్మిల గారు ఎందుకు అడగలేదు? హిందువుల యొక్క ఆలయాల మీద ఎందుకు చర్చిల మీద పెట్టండి, మసీదుల మీద పెట్టండి, అవి కూడా మీరు తీసుకోండి ప్రభుత్వం అంటున్నా ఎందుకు చెప్పలేదు? ఇది లౌకికవాద దేశిక సతీష్ గారు. హైందవ ఆలయాలు ప్రభుత్వ సంస్థలు ఎందుకున్నాయి? వాళ్ళు నిర్మించుకున్నారు, హైందవ ఆలయాలు మాత్రమే సైదా గారు ఇద్దరిగా ఆన్సర్ అయిపోతే ఆన్సర్ అర్థం కదా చెప్తే ఒక్క నిమిషం సైదా గారు ఇస్తాను మీకు ఇస్తాను, మీకు ఆన్సర్ తిరిగి ఒక్క నిమిషం సైదా గారు ఒక నిమిషం అడిగిన తర్వాత చెప్పండి మీరు.
కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఆలయ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అన్నారు. నేను వాళ్ళని అడుగుతున్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏంటో తెలుసా సతీష్ గారు? ఆయన కాసేపు మ్యూట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నైజం ఏది? సుప్రీం కోర్టుకి ఎఫిడవిట్ ఇచ్చింది. ఏ విషయంలో? రాముడి విషయంలో సెప్టెంబర్ 13, 2007 సుప్రీం కోర్టు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం అఫీషియల్ గా ఎఫిడవిట్ ఏమిచ్చారు తెలుసా? రాముడు అన్నవాడు రాజ్య పురుషుడైన రాముడు అన్నవాడు కేవలం కాల్పనికం మాత్రమే, దీనికి చారిత్రక ఆధారాలు ఏమి లేవు. రామసేతు అన్నది మానవ నిర్మాణం అని చెప్పడానికి ఎక్కడ లేదు. వాల్మీకి టోల్ ఆఫ్ లార్డ్ రామ ల్యాక్ సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ వెరాసిటీ. వాల్మీకి రచించిన రామాయణంలో ఏ వాస్తవిక కోణం లేదు, అవన్నీ సత్యదూరం అని చెప్పేసి వాళ్ళు ఎఫిడవిట్ ఇచ్చారు. అది వాళ్ళ హిందువుల ధర్మం మీద ఉన్నటువంటి వాళ్ళకున్న నిబద్ధత. ఇదే వాళ్ళు చేయలేక జీసస్ క్రైస్ట్ మీద ఒక్క నిమిషం సైదే గారు ఇస్తాను మీరు చెప్తారు ప్రతిదానికి ఆన్సర్ చెప్తారు కానీ సంబంధం లేనటువంటి ప్రసాద్ గారిని చేసి హిందూ ఉగ్రవాది అన్న పదాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిందూ పదానికి రైట్ సైదే గారు మీరు ఎలా మాట్లాడితే అర్థం కాదు. ఒకసారి రవికిరణ్ గారు వేసిన ప్రశ్నకి ఏంటో మీకు ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. అలాగే రవికిరణ్ గారు అడిగిందని మీరు చెప్తారు కానీ సైదే గారు ఒక్క నిమిషం సైదే గారు సైదే గారు అర్థం కదా అలా మాట్లాడితే సైదే గారు ఆన్సర్ ఇద్దరు కానీ మీరు సైదే గారు దాని గురించి ఆలోచించండి. అవన్నీ లేకుండా మాట్లాడితే ఒక్క నిమిషం సైదే గారు మీరు అలా మాట్లాడుతూ వెళ్తే అర్థం కాదు. మీరిద్దరు కానీ మీరు అన్న ఆయన చెప్పిన ప్రతిదానికి ఆన్సర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం సైదే గారు మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. బీజేపీ మొత్తంతో అన్నారు కదా చెప్తారు కానీ మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం మీకే ఇస్తారు సైదే గారు తర్వాత మీకే ఇస్తారు మీరు మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం సైదే గారు ప్లీజ్ సైదే గారు ఒక్క నిమిషం అక్కడ సైదే గారు ఆయన అడిగింది ఏంటో అడిగిన తర్వాత దానికి ఆన్సర్ ఇద్దరు కానీ మొత్తం మీరు చెప్తారు కానీ మీకు ఎక్కువ టైం ఇస్తాను. ఎస్ మాట్లాడండి 2007లో సుప్రీం కోర్టు ఎఫిడవిట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం. రాముడు అన్నవాడు కేవలం కాల్పనికం మాత్రమే, చారిత్రక ఆధారాలు ఇవ్వని చెప్పేసి హైందవ ధర్మం మీద దాడి చేశారు. 2008లో మాలేగాం బాంబ్ బ్లాస్ట్ జరిగితే హిందూ ఉగ్రవాదులు అన్న పదం సృష్టించి హిందువులే చేశారు ఈ పని అని చెప్పి సుప్రీంకోర్టు మొన్న కొట్టేసింది కూడా కేసుని, ఏ ఆధారం లేవని. హిందువులు ఉగ్రవాదులు, ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది హిందువుల వల్ల అని చెప్పేసి ఆ రోజు హోంమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. 2013లో వాళ్ళ చట్టం తీసుకురాబోయారు, మత మార్పిడి నిరోధక చట్టం 2013. దాని సారాంశాలు తెలుసా మీకు సతీష్ గారు? ఏ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అంటే క్రిస్టియన్లు ముస్లింలు కానీ మా మక్క మనోభావాలు దెబ్బతింటున్న అనుకుంటే చాలు, చేయటం కాదు అనుకుంటే చాలు, వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళు ఫిర్యాదు చేయటానికి భయపడితే వాళ్ళ తరఫున ఎవరన్నా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే హిందువుల్ని ఎటువంటి ట్రయల్ లేకుండా వెంటనే అరెస్ట్ చేసేయటం, వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసేసే చట్టాన్ని 2013లో తీసుకురా కేబినెట్ ఆమోదించింది, పార్లమెంట్ లో నిరోధించాం. సో ఇటువంటి ఇది వాళ్ళ యొక్క కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీలు హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక కరోనా కన్నా పెద్ద మహమ్మారి మొత్తం తొడముట్టించాలి అంటే మద్దతుగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా హైందవ వ్యతిరేక ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దశాబ్దం చరిత్ర హిందువుల మీద దాడిపోయి ముస్లింకి బాగా చేస్తున్నా అంటే ముస్లిం సంతుష్టికర రాజకీయాలు వాళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే పరిపించారు కదా. మరి ముస్లింల యొక్క దీనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళు ఎందుకు అప్లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు బాగు చేయలేదు, ఎందుకు చేయలేదంటే అదే ముస్లింలు ఓటు బ్యాంక్ గా చేసుకుంటూ వారి యొక్క చదువులు లేకుండా చేసి వారిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ గా సృష్టిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అంటే ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలా తయారైపోయింది, హిందూ వ్యతిరేక పార్టీ తయారైపోయింది. రైట్ అండి. ఎస్ సైదే గారు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి ప్రతి దానికి. ఎస్ వల్ల అభివృద్ధి లేదు అన్నారు. ఎస్ రవికిరణ్ గారు ఎస్ మాట్లాడదు సైదే గారు చెప్పండి. పెద్దిరెడ్డి కిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాత పార్టీ, ఐఎన్సీ అంటే ఇండియన్ ఇస్లామిక్ పార్టీ అని మాట్లాడుతున్నారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ, కాదు కాదు అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అదే చెప్తున్నా సైదే గారు అసలు టాపిక్ నాకు అడ్డం చేసి నన్ను మాట్లాడమని చెప్తున్నా. చెప్పండి ఆన్సర్ ఇవ్వండి కానీ వ్యక్తిగతంగా వెళ్ళిపోద్ది ఎవరు కూడా.
ఎందుకంటే వ్యక్తిగతంగా ఇక్కడ వ్యక్తిగతంగా మేము ఇద్దరు మంచి బ్రదర్స్ మాకు అలాంటిది కాదు డిస్కషన్ కాబట్టి మేము మాట్లాడుతాం. ఎందుకంటే ఇది లౌకిక దేశం, అన్ని మతాలు మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి నుంచి కాదు, ఫోర్ ఇండిపెండెన్స్ కానించి కూడా పాకిస్తాన్ విడిపోక ముందు కూడా ఉమ్మడి మన భారతదేశం, అఖండ భారతదేశం అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉంది. కానీ ఈ 11 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ దేశంలో మతమోద్యం రగులుతా ఉంది? లేకపోతే ఈ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు బీజేపీ